హలో ఎవ్రీవన్, ఇదైతే పచ్చిమిర్చి స్టఫింగ్ అండి. అద్దిరిపోతుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మనకి ప్రాసెస్ ఏంటంటే శనగపిండి, ఉప్పు, కారం, అలాగే మంచిగా ఉన్న పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే పచ్చిమిర్చిలోకి మనం స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఒక ప్లేట్లో శనగపిండి, ఉప్పు, కారం తీసుకోండి. తగినంత కలుపుకుంటూ కొంచెం కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకోండి. ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రై చేసినప్పుడు గొల్ల తేరుతాయండి. పచ్చిమిర్చి ఇలా ముద్దగా అయిపోవాలి. ఆ మిశ్రమం ముద్దగా అయిన తర్వాత మనం పచ్చిమిర్చిలో కొంచెం చీరికల పిన్నిస్తో పెట్టుకుని గింజలు బయటికి తీసేసుకుని, బాగా స్పైసీ తినే వాళ్ళైతే గింజలు ఉంచుకోవచ్చు. కొంచెం స్పైసీనెస్ తగ్గాలి అనుకున్న వాళ్ళు గింజలు బయటికి తీసుకుని అందులో స్టఫింగ్ పెట్టుకోండి. అలాగే పైన కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. అలాగే స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోరువెచ్చగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం. ఇలా వస్తుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కానీ తింటే ఉంటుందండి. మంచి పప్పు కాంబినేషన్ కూడా అదిరిపోద్ది.